సోషల్ మీడియా వేదికగా పలువురు రాజకీయ ప్రముఖులు వారి ఇళ్లలోని మహిళలపై అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై ఏపీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. అలాంటి పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేయగా మరికొంతమంది కోసం గాలిస్తున్నారని అంటున్నారు. ప్రధానంగా ముందస్తు సమాచారం అంది కొంతమంది లీకుల వల్ల సమాచారం తెలుసుకుని కొంతమంది అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారని, వారి కోసం పోలీసులు గాలిస్తున్నారని అంటున్నారు. ఈ సమయంలో వైసీపీకి చెందిన ఓ సోషల్ మీడియా కార్యకర్తను ఆ పార్టీకి చెందిన కీలక నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంట్లో అరెస్ట్ చేశారు. అవును, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంట్లో వైసీపీ సోషల్ మీడియాకు చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం హోంమంత్రి వంగలపూడి అనితపై పల్నాడు జిల్లా నకరేకల్లుకు చెందిన కార్యకర్త వైసీపీ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారు. దీనిపై నూజివీడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో సదరు రాజశేఖర్ కోసం నూజివీడు పోలీసులు గత కొన్ని రోజులుగా గాలిస్తున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా నకరేకల్లులో అతడి ఇంటికి వెళ్లారు. ఈ వ్యవహారంపై అంబటి రాంబాబు ఇప్పటికే స్పందించారు. ఇందులో భాగంగా సంబంధిత ఆధారాలు ఉంటే అధికారికంగా అరెస్టు చేయవచ్చని మీడియా ముఖంగా తెలిపారు. అరెస్టుల పేరు చెప్పి వేధించడం, పలు పోలీస్ స్టేషన్లకు తిప్పడం, భౌతికంగా హింసించడం వంటివి చేయకుండా అధికారికంగా అరెస్ట్ చేయాలని, కోర్టులో సబ్మిట్ చేయాలని తెలిపారు. అప్పటి వరకు సదరు రాజశేఖర్ తన ఇంట్లోనే ఉంటాడని మీడియా ముఖంగా వెల్లడించారు. రాజశేఖర్ను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సమయంలో సంబంధిత ఆధారాలు ఉంటే అధికారికంగా అరెస్ట్ చేసుకోవచ్చని, కోర్టులో ప్రవేశపెట్టాలని తెలిపారు. దీంతో బుధవారం నూజివీడు పోలీసులు గుంటూరులో అంబటి రాంబాబు ఇంటికి వెళ్లారు. ఫిర్యాదుకు సంబంధించిన ఆధారాలను చూపించారు. అనంతరం వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త రాజశేఖర్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.